కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అయింది, సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. కాకపోతే మెయిన్ సినిమా హిట్ అవ్వాలంటే సెకండ్ హాఫే ప్రాణం అంటారు కదా. మోస్ట్లీ దేకులింగ చాలా శ్రీలీల పవన్ కళ్యాణ్ మధ్య తొలి ప్రేమ ఖుషి రెఫరెన్స్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లేదు, అలా పెట్టకపోవడం బెటర్ అయింది. 1-2 ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో ఉంటాయి. అది కామెడీ పర్లేదు, కామెడీ యావరేజ్, కానీ సినిమా కంటెంట్ బాగుంది. సెకండ్ హాఫ్ స్టోరీ బాగుంది. ఓవరాల్ గా హిట్. గబ్బర్ సింగ్ కన్నా బాగుంది అంటే అలా ఏం లేదు, సినిమా అయితే చాలా బాగుంది. మెయిన్ గా రీమిక్స్ ఉంది చూసారా, మనసే సాంగ్ పడేసింది అసలు. చాలా వింటేజ్ పవన్ కళ్యాణ్. మళ్ళీ నాకు ఆ కామెడీ గానీ ఇది గానీ చాలా బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ బాగా చూపించారు, చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్పేది ఒకటే అన్న, జనాలకి ఫేక్ రివ్యూలు చూసి రావద్దు, ఓకేనా? రివ్యూస్ అంటే థియేటర్కి వచ్చి సినిమా చూసి మీరు రివ్యూలు ఇవ్వాలి, కానీ ఎవడో రివ్యూ ఇస్తే ఆ రివ్యూ పట్టుకొని అరే బాగాలేదు థియేటర్ పోద్దు ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు. సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమా కాదు, ఏ సినిమా అయినా చాలా బాగుంటది. రాండి, థియేటర్కి రాండి, చూడండి. థియేటర్కి వచ్చి కాము కూర్చోవడం కాదు, థియేటర్కి వచ్చి జనాలు అరిస్తే అది ఆ ఫీల్ లో చూడాలి సినిమా ఏదైనా సరే. అంతేగాని నువ్వు టీవీలో కూర్చొని రివ్యూలు చూసుకొని సినిమా అట్లుంది ఎవరు జడ్జ్ చేయొద్దు. సినిమా అయితే చాలా బాగుంది. థియేటర్కి రాండి, థియేటర్కి వచ్చి చూసి అప్పుడు రివ్యూ ఇవ్వండి. పక్క సినిమాలు సంకనాకుతారు, పక్క ఇండస్ట్రీ నుంచి వస్తే ఆ సినిమాలు సంకనాకుతారు. మన తెలుగులో అదే సినిమాలు తీస్తే ఖచ్చితంగా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. అండ్ లైక్ ఇప్పుడు చెప్పాలనుకుంటే మనకి దురంధర్ మూవీ ఉంది. దురంధర్ మూవీ వచ్చి తీసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమాకి ఆయన దానికి ఒక ఎదురెళ్ళి ఒక సినిమా వదిలేడు. పాన్ ఇండియా మూవీకి ఆయన ఎదురెళ్ళి సినిమా వదిలేడు. 1000 కోట్లు కొట్టిన సినిమాకి కాంపిటీషన్ గా పవన్ కళ్యాణ్ గారు దిగారు. ఆయన స్టార్డమ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నాకు తెలిసినంత వాటికి పవన్ కళ్యాణ్ గారు హిట్ కొట్టారు అనే దానికంటే ఇండస్ట్రీ హిట్ కొడితేనే అది హిట్ అని చెప్పి ఇండస్ట్రీలో చాలా మంది నమ్మే మాట. అండ్ నాకు ఇంకొక విషయం ఏంటంటే అన్న, పవన్ కళ్యాణ్ ఏమైనా చిన్న హీరోనా నాకు అర్థం కాని విషయం. దురంధర్ అనే సినిమాకి ప్రీమియర్స్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ లేదు, తెలంగాణలో ప్రీమియర్ లేదు. ఇది ఫ్యాన్స్ కి చాలా బాధేసింది, ఎందుకంటే అర్ధరాత్రి నుంచి మేము మేల్కొని ఉన్నాం. సాంగ్స్ అంటే ఏమీ లేదు, అంటే తొలి ప్రేమలో సాంగ్ రిపీట్ చేశారు కదా, చాలా బాగుంది. శ్రీలీల గారు ఎలా ఉందంటారు యాక్షన్? శ్రీలీల గారిది నేను యాక్చువల్లీ శ్రీలీల గారిది సెకండ్ మూవీ ఎలా ఉంటుందా అనుకున్నాను చూడటము. శ్రీలీల గారి యాక్షన్ చాలా బాగుంది. బాగుంది, ఇంకా డాన్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఉన్నంత వరకు చాలా బాగుంది. ఫైన్, అంటే యావరేజ్ మొత్తం ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ యాక్షన్ సినిమా మొత్తం డామినేట్ చేసింది. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ ఫస్ట్ అంబులెన్స్లు బుక్ చేసి పెట్టండి ఎమర్జెన్సీలో. ఎందుకంటే మా జనరేషన్ కాబట్టి మేము, అంటే ఆ పవన్ కళ్యాణ్ జనరేషన్ కాబట్టి ఆపుకోగలిగినాం. ఈ జనరేషన్ కిడ్స్ కొంచెం ఎమోషనల్గా ఎక్కువ అవుతారు కాబట్టి నాకు తెలిసి హార్ట్ బీట్ ఆపుకోవడం కష్టం. సినిమా నెక్స్ట్ లెవెల్. హరీష్ అన్న, మీరు ట్రైలర్ కట్ ఏం చూపించారు, సినిమా ఏం చూపించారు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ట్రైలర్ కట్ చాలా నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టి మీరు థియేటర్కి రండిరా సినిమా చూసి మాట్లాడండి అని ఇన్నర్ వాయిస్ ఇక్కడ కనిపించింది. ఇట్లా చూడాలనుకున్నాము, అలా చూపించారు. ఎక్సలెంట్ అనిపించింది. ఆ ఫైట్స్ కానీ ఏంది కానీ సూపర్ హిట్ అనిపించింది. సినిమా అయితే ఎక్సలెంట్. గబ్బర్ సింగ్ తగ్గినట్టు గబ్బర్ సింగ్ అంటే వేరే లెవెల్ ఉంది సినిమా. గబ్బర్ సింగ్ ఓజీలో ఉన్నంత బీజిఎం లేదని చెప్పేసి అంటున్నారు కదా చాలా మంది. బీజిఎం అంటే బీజిఎం ఉంది సార్, కానీ వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఆ బీజిఎం కూడా ఓజీ అంటే అది హైప్ వేరేగా ఉంటుంది, కానీ ఉస్తాద్ మాత్రం వేరే లెవెల్లో ఉంది సినిమా. శ్రీలీల యాక్టింగ్ సూపర్ ఉంది, చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. ఇప్పుడు ఓజీ లెక్కలు ఉందంటావా? ఉంది. ఓజీ కంటే బాగుంది. బీజిఎం బాగుంది. శ్రీలీల డాన్స్ ఎలా ఉంది? డాన్స్ ఎక్కువ ఏం లేదు. పవన్ కళ్యాణ్ డాన్స్ స్టెప్స్ బాగుంది. డైలాగ్స్ చాలా బాగుంది. ఇచ్చి పడేసే గోత్రం ఎరగదీసే నక్షత్రం జై పవన్. డాన్స్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్? ఇది ఫస్ట్ టైం కదా, అన్ఎక్స్పెక్టెడ్ కిరాక్ ఉంది. సూపర్ ఉంది అసలు. హరీష్ శంకర్ నెవర్ డిసప్పాయింట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. మూవీ మాత్రం మస్ట్ వాచ్. చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇంకా ఫీస్ట్ ఉంటది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ వచ్చి చూడండి, చాలా బాగుంటది. అది కంపల్సరీగా బాగుంటది. స్టోరీ రొటీన్ అని ఏముండదు అన్న, చాలా డిఫరెంట్ గా తీసాడు. స్టోరీ రొటీన్ గా అనిపిస్తుంది, కానీ ఒక్కొక్క ప్రెజెన్స్ స్కీన్ కానీ ఒక్కొక్క సీన్ కి మీకు డిఫరెంట్ కనిపిస్తుంది. ట్విస్టులు చాలా బాగున్నాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు అన్ని కనిపిస్తాయి మీ అందరికి. ఇందులో అంతా ఓజీ అన్నారు, కానీ ఓజీ కంటే ఇది
స్టోరీ ఉన్న లైన్ ఇంకా చాలా బాగుంటది, చాలా ఇంకా బాగుంటది. అంటే కాదు రీమేక్ కదా, దాన్ని జస్ట్ చేశాడా? చాలా బాగా చేసాడు, చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా మూవీ అంతే. గబ్బర్ సింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంది అన్న. అద్దరిపోయింది, ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క ప్రాస మామూలు హరిశన డైలాగ్స్ రైటింగ్ అద్దరిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ అంటే స్క్రీన్ మీద పండుగ ఉగాది మనకు న్యూ ఇయర్, అన్నకు వచ్చింది పవర్ ఇయర్. అన్ని బాగున్నాయి, ఎక్కడ చెప్పడానికి లేదు. స్టోరీ అంతా బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, సూపర్ ఉంది. చాలా రోజుల తర్వాత డాన్స్ చూసాం కదా, చాలా బాగుంది. అసలు మనం కంపేర్ చేయకూడదు కదా, ఏ స్టోరీ ఆ స్టోరీ. చాలా బాగుంది. శ్రీలీల గారు డాన్స్ బాగా చేశారు, బాగుంది. యాక్టింగ్ చాలా బాగుంది సార్. ఓజీ అదే చెప్తున్నా కదా, కంపేర్ చేయొద్దు, ఏ స్టోరీ ఆ స్టోరీ. ఓజీ బాగుంది, ఆయన యాక్టింగ్ చేసిన ప్రతి సినిమా బాగుంటదండి, దాంట్లో చెప్పడానికి ఏం లేవు. పక్కా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు డాన్స్ చాలా బాగా చేశారు. చాలా ఇయర్స్ తర్వాత ఐఎమ్ ఏబుల్ టు సీ హిమ్ డాన్సింగ్. నాకు చాలా బాగా అనిపించింది. అయ్యో అదేంటండి, షీ ఇస్ ద హీరోయిన్, షీ హస్ డన్ ఎ గ్రేట్ జాబ్. షీ వాస్ క్యూట్ ఇన్ ది ఎంటైర్ సినిమా. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. వెన్ పవన్ గారు వర్ ఎంటరింగ్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి వీ కుడ్ హ్యావ్ గూస్ బంప్స్ అండ్ చాలా బాగుంది సినిమా. ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరు భక్ష్యాలు తిని పచ్చడి దాగి ఫ్యామిలీ అందరూ వచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూడండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఎత్తరా కాదరా ఎత్తరా, చూడరా ఉస్తాద్ భగత్ సింగ్ చూడరా, సూపర్ డూపర్ హిట్ కొట్టారా, వేరే లెవెల్ సినిమా. ఓల్డ్ ఇస్ గోల్డ్, ఓల్డ్ సాంగ్స్ తో వచ్చిండు. అబ్బా ఏమి ఓల్డ్ సాంగ్స్ తో ఫైట్స్, సాంగ్స్, డాన్స్, అబ్బా చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసినాము. ప్రతి ఒక్కరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. దేఖ్లేంగే సాలా హిట్ కొట్టాడు మా అన్న, మామూలుగా లేదు. చాలా బాగుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీస్ వచ్చి చూడండి. మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్న మా కోసం మూవీ తీస్తున్నాడు. నెక్స్ట్ సీఎం అయినా పిఎం అయినా మా కోసం మూవీ తీస్తూనే ఉంటాడు. పబ్లిక్ కోసం అక్కడ సేవ చేస్తున్నాడు, ఫ్యాన్స్ కోసం మూవీస్ తీస్తున్నాడు. ఓజే సినిమా చూసారు కదా, దానికి మించి ఉంది కామెడీ. మూవీ సూపర్ డూపర్ హిట్. ఎవరైనా ఈ మూవీకి ట్రోల్ చేసింటే వాళ్ళు ఫ్యాన్స్ మొత్తం హట్ అయి పగిలిపోద్ది వాళ్ళకి. ఇది మాత్రం చెప్తున్నా, పేరు చెప్పను, ఎవరైతే ఆయన పేరు పెట్టుకుని తిడుతున్నారు బయట, ఆయన మూవీలో మొత్తం సమాధానం ఇస్తున్నారు. చాలా సూపర్ గా ఉంది. పోయినసారి ట్రోల్ చేశారు, ఇది ఎడిటింగ్ బాగాలేదు, ఇది బాగుంది, అది ఇది అన్నారు. ఈ మూవీలో ఎవరు చెప్పడానికి లేదు. డాన్స్ బాగుంది, ఈసారి కొత్తగా చూసాం. డాన్స్ అయితే అదిరిపోయింది. లీలా గారిలో ఒకటి గమనించారో లేదో, ఆమె ఇప్పటికీ షాక్ లో ఉంది. పవన్ కళ్యాణ్ గారితో తీయడం అనేది పెద్ద షాక్ లో ఇప్పటికీ ఆ మూవీలో కనిపిస్తుంది. ఆమె ఇంకా మూవీ తీయపోయినా పర్లేదు అన్న షాక్ లో ఇంకా ఉన్నారు ఆవిడ. చాలా 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 బాగుంది. కన్నీళ్ళు, లాస్ట్ కి కన్నీళ్ళు అయితే ఏడిపించే సార్ అయితే ఎప్పుడు ఏ మూవీలో అంత సెంటిమెంట్ అన్నది, ఒక ఎమోషన్ అన్నది లేదు దీంట్లో. అంటే దీంట్లో ఉంది, ముందు అంతగా మేము చూడలేదు. చాలా లాస్ట్ కి అయితే ఏడిపించారు సార్ అయితే ఏడిపించారు. ఇట్లా చేస్తున్నా మెడ ఏంట్రా అంటే, నేను మెడ పట్టుకుంటే తొడగొట్టినట్టుగా. చాలా అద్భుతమైన సినిమా అండి. పండగ ఇంకా పొద్దున్నే లేచి ఉగాది పచ్చడి ఇంట్లో పెట్టేటప్పుడు తినకుండానే వచ్చాం. ఆ షట్రుచులు దీంట్లో చూపించాడు సినిమాలో హరీష్ శంకర్ గారు. సూపర్ గా 12 సంవత్సరాల తర్వాత ఈ సినిమా ఎలా ఉండబోతున్నారు. ఆయనకి 10 డైరెక్టర్ లో మెలకువలు పెరిగిపోయినాయి. లాగ్ అని అంటున్నారు. లాగ్ 2 గంటల 40 నిమిషాలు మేడం. అదే విధంగా దురంధర్ 3 గంటల 40 నిమిషాలు. ఈ దేశం కోసం సినిమా చూడలా, 2 గంటల 40 నిమిషాలు కూడా సినిమా చూడలేని పరిస్థితిలో మనం ఉన్నామా. హైలైట్స్ పవన్ కళ్యాణ్ గారు అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నటన ఈ ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం ఏం చేయాలో చాలా చక్కగా చూపించాడు. ఒక పోలీస్ ఆఫీసర్, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్లో ఈ యొక్క అక్రమార్కుల్ని, రౌడీల్ని, గూండాల్ని ఎలా అరికట్టాలో చూపించాడు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి, ప్రజల అవసరం అనేది అక్కడ ముఖ్యమంత్రి పాత్రలో చేసిన కేఎస్ రవికుమార్ దర్శకుడు చాలా బాగా చేశాడు. ఆయన చెప్పాడు కాబట్టి డెఫినెట్గా గాజు గ్లాసు పగిలే కొద్దీ పొదునెక్కిద్ది.